హాయ్ ఫ్రెండ్స్, తిరుమల స్టార్ట్ అయ్యాను. బండి స్టార్ట్ చేసుకొని అక్కడ పర్మిషన్ తీసుకొని స్టార్ట్ చేసుకొని ఇక్కడ మన అలిపిరి దగ్గర టోల్గేట్ దగ్గర బండి పార్కింగ్ చేసుకొని పర్మిషన్ లెటర్ పైన సైన్స్ చేయించుకోవడానికి అక్కడికి వెళ్ళేసి సైన్ చేయించుకున్నాను. అక్కడ టోల్గేట్ పే చేశాను 200. ఇదంతా మన టోల్గేట్ దగ్గర, అలిపిరి టోల్గేట్ దగ్గర. ఇది నా బండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి పైకి చూపిస్తూ వెళ్తాను తిరుమలకు స్టార్ట్ అవ్వడానికి. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. వాళ్ళు బండ్లు అయితే చాలా ఉండడం వల్ల బండ్లు కొంచెము లేట్ అయితే చేశారు వాళ్ళు. ఇదంతా టోల్గేట్ ఏరియా, మీకు అందరికీ తెలిసిన విషయమే ఇది. ఇదంతా టోల్గేట్. ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ చేస్తున్నాను, బండి స్టార్ట్ చేశాను, బయలుదేరుతున్నాను. ఇది స్టార్టింగ్ ఏరియా. ఇదంతా తిరుమల రోడ్డు. స్టార్టింగ్లో అయితే బండి అయితే కొంచెం ఫ్రీగానే వెళ్తుంది. చూడాలి, ఇంతవరకు అయితే నేను కూడా వెళ్ళలేదు తిరుమల పైకి, లారీ తీసుకుని వెళ్ళలేదు ఎప్పుడు. ఇప్పుడైతే స్టార్ట్ చేశాను, వెళ్తూ ఉన్నాను. చూద్దాం ఎలా వెళ్తుంది ఏంటనేది, పోతూ ఉంటే తెలుస్తుంది. కార్లు, బస్సులు అయితే స్టాప్ చేస్తారనుకున్నాము, అయితే ఏమి స్టాప్ చేయలేదు. మాతో పాటే వాళ్ళని కూడా పంపించేశారు. అంతా జర్నీ, బస్సులు, కార్లు, లారీస్ మొత్తం అన్నీ ఒకేసారి పంపించేశారు. అన్నీ వెళ్తున్నాము. కొంచెం ట్రాఫిక్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. కార్లో ఎటంటే అటు దూరుతారు కాబట్టి వాళ్ళు ఆ సైడ్ ఈ సైడ్ కట్ చేసుకోవాలన్నా మనము కొంచెం లాంగ్ కటింగ్లో వెళ్ళాల్సింది. వాళ్ళైతే మనం లాంగ్ కటింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు రైట్కి వచ్చేస్తారు. దానివల్ల కొంచెము ప్రాబ్లం అయితే అవుతుంది. అయితే జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి మన వినాయకుడు ఫస్ట్ టెంపుల్, వినాయకుడిని దర్శనం చేసుకొని స్టార్ట్ చేశాము. వినాయకుడి టెంపుల్ ఇంకా చూడండి, వెళ్తూ ఉన్నాను. చూద్దాం ఎలా వెళ్తుంది లారీ. 16 టైర్ లారీ కాబట్టి కొంచెం కష్టంగానే వెళ్తుంది అనుకున్నాను. నాకైతే కొంచెం భయంగానే బయలుదేరాను. చూద్దాం ఎలా వెళ్తుంది ఏమి. కొత్త బండి కాబట్టి కొంచెం ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. పికప్ అయితే ఫుల్ ఉంది బండి. ఇప్పటికైతే ఫ్రీగానే వెళ్తుంది. ఇప్పుడు 16 కిలోమీటర్లు ఉంది ఇక్కడి నుంచి. అంటే ఒక 2 కిలోమీటర్స్ వచ్చేసాను. 18 కిలోమీటర్లు మొత్తము. 16 కిలోమీటర్లు ఉంది. వెళ్తూ ఉన్నాను. చూద్దాం ఎలా వెళ్తుంది ఏమి అనేది ఇంకా తెలియాలి. తిరుమల ఘాట్ ఎక్కడం అంటే చాలా కష్టమై, మామూలుగా మనం కార్లో వెళ్తేనే చాలా కష్టము. అలాంటిది లారీ తీసుకొని 16 టైర్ లారీ అది తీసుకొని వెళ్తున్నాను. ఏం ప్రాబ్లం అవుతుందా ఏమనేది పైకి వెళ్ళేంత వరకు మనకు తెలియదు. వెళ్తున్నాను, చూద్దాం. ధైర్యం చేసి వెళ్తున్నాను. అవి అయితే ఎంటీ బండ్లు. పైన వచ్చేసి కొంచెం లోడింగ్ ఉందనేసి 14 టైర్స్ వెళ్తున్నాయి. 16 టైర్ అయితే ఎక్కడ నాకు కనిపించలేదు. నాదే ఫస్ట్ బండి అనుకుంటా. వెళ్తున్నాను. ఈ కార్లతోనే కొంచెం ఇబ్బందిగా ఉంది. అట్లా ఇలా జీపులు, కార్లు అయితే కొంచెం. ఇప్పుడు నేను లాంగ్ కటింగ్ చేసుకుని వెళ్ళాలి. లాంగ్ కటింగ్ చేసుకుని వెళ్ళాల్సినప్పుడు వాళ్ళు ఆ సైడ్ వచ్చేస్తున్నారు, రైట్ సైడ్ వచ్చేస్తున్నారు. బస్సులు అయితే బస్సు కరెక్ట్గా పాస్ అయ్యే ప్లేసే ఉంది, అంతేగాని ఎక్కువైతే ఏం లేదు. బస్సులు కరెక్ట్గా పాస్ అవుతున్నాయి, కరెక్ట్గా పాస్ అవుతాయి. ఈ కార్లలో అయితే సడన్గా దూరేస్తున్నారు.
ఎంత సైడ్ ఇస్తే కరెక్ట్గా సైడ్ మిల్లర్ టచ్ అయ్యే విధంగా వెళ్తున్నాయి బస్సులో. ఇదంతా కింద మన తిరుమల పైనుంచి కొండపై నుంచి తీశాను సైడ్ లైటింగ్. ఇక్కడైతే కొంచెము ఇదంతా మొత్తం అడివే. ఘాట్ అయితే ఫ్రీగానే వెళ్తుంది బండి అయితే, ఇబ్బంది అయితే ఇప్పటి వరకు ఏం కనిపించలేదు. ఫస్ట్ సెకండ్ థర్డ్ గేరు ఫోర్త్ గేర్లోనే వెళ్తుంది బండి, ఇబ్బంది అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. బస్సులతో కార్లతోనే కొంచెం ఇబ్బందికరంగా ఉంది, దానివల్లే కొంచెం ఇబ్బంది, కానీ వేరే ప్రాబ్లం అయితే ఏం లేదు. బండి అయితే ఫ్రీగానే వెళ్తుంది. చూద్దాం ఎలా వెళ్తుంది ఏమి. పైకి వెళ్ళేంత వరకు అయితే ఐడియా అయితే నాకు కూడా కొంచెం కూడా లేదు, ఎందుకంటే లారీ అయితే ఇంతవరకు నేను వెళ్ళలేదు కాబట్టి. చూడండి అదంతా కింద తిరుమల కొండపై నుంచి తీస్తే అదంతా లైటింగ్. ఇక్కడ ఆ ముందు పక్క వచ్చేసి పెద్ద టర్నింగ్ అయితే కొంచెం కనిపిస్తుంది. ఆ టర్నింగ్స్ కాడే కొంచెం ఇబ్బందికరంగా వెళ్తున్నాను. టర్నింగ్స్ కాడ అయితే కొంచెం ఇబ్బంది. మామూలుగా సపాయిగా ఎంత హైట్ ఉన్నా ఎంత ఉన్నా ఎక్కిపోతుంది బండి అయితే, ఇబ్బంది ఏం లేదు. కార్లలో దూరడం వల్ల కొంచెం స్లో డౌన్ అవుతున్నాను. మళ్ళీ పికప్ రావాలంటే కష్టము. వెళ్ళేటప్పుడు కానీ రైట్ సైడ్కి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్ళేటప్పుడు